పెను యుద్ధాన్ని ఆపానని, దానివల్ల సుమారు 3.5 కోట్ల మంది ప్రాణాలుగా మనం ఒక పెద్ద అంతర్జాతీయ వార్తతో మొదలుపెడదాం. అదేంటంటే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన. దీనిలో భాగంగా ఒక భారీ రక్షణ ఒప్పందం కూడా కుదిరింది. ఆ తర్వాత ఉద్యోగులందరిపైన, ముఖ్యంగా జీతం తీసుకునే వాళ్లపై ప్రభావం చూపే ఒక కొత్త పన్ను నిబంధన గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాదు, మన దేశంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు, నేరాలు, వాటికి సంబంధించిన విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మొదల పెడదాం. ముందుగా మన దేశ విదేశీ వ్యవహారాల్లో ఏం జరిగిందో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెసెట్లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధాని ఆయనే. అక్కడ హమాస్ దాడులను ఖండించడమే కాకుండా 2 దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇక ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన విషయమేదైనా ఉందంటే అది ఇదే. ఏకంగా 71,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందం. ఆలోచించండి, ఈ ఒక్క సంఖ్య చాలు 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత బలపడుతోందో అర్థం చేసుకోవడానికి. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఒక పెను యుద్ధాన్ని ఆపానని, దానివల్ల సుమారు 3.5 కోట్ల మంది ప్రాణాలు కాపాడానని ఆయన అమెరికా కాంగ్రెస్లో చెప్పడం అందరినీ ఆశ్చర్యమర్చింది. ఇక మన దేశానికి వస్తే మన ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కొన్ని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి. వాటి ప్రభావం మనందరిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. జీతాలు తీసుకునే ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటి అద్దె భత్యం అంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అంటే ఇకపై హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు ఇంటి యజమాని మనకు బంధువా కాదా అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి, తప్పుడు క్లెయిమ్లను అరికట్టడానికే ఈ కొత్త రూల్ తెస్తున్నారు. న్యాయ వ్యవస్థ నుంచి కూడా కొన్ని గట్టి తీర్పులొచ్చాయి. ముఖ్యంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. మతం, కులం పేరుతో ఇతరుల పరువు తీసే హక్కు ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పింది. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే స్కూల్ పిల్లల కోసం తయారుచేసిన కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠం పట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటివి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. సరే, ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల వైపు వెళ్దాం. ఇక్కడ కొన్ని ఆశ్చర్యపరిచే వార్తలు, కొన్ని మన దేశానికి గర్వకారణమైన వార్తలు కూడా ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించి ఒక పెద్ద వార్త వచ్చింది. ఆయనకు చెందిన దాదాపు 3,716 కోట్ల రూపాయల ఆస్తిని ఈడీ జప్తు చేసింది. ఒక ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులో ఇది చాలా పెద్ద పరిణామం. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో మన సౌరశక్తి పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లపై ఏకంగా 126% పన్ను విధించింది. దీనివల్ల మన కంపెనీలకు అమెరికా మార్కెట్లో పోటీపడటం చాలా కష్టంగా మారుతుంది. అయితే టెక్నాలజీ విషయంలో ఒక శుభవార్త ఉంది. అదేంటంటే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. పర్యావరణ హితమైన రవాణా దిశగా మన దేశం వేస్తున్న ఒక అద్భుతమైన ముందడుగు ఇది. ఇప్పుడు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఒకసారి చకచక చూసేద్దాం. చూస్తే మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచారు. బీహార్లోని గయాని ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి భారీగా నిధులు కేటాయించారు. ఇక రాజస్థాన్లో 2 కన్నా ఎక్కువ పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిబంధన మార్చడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన, మనల్ని ఆలోచింపజేసే కొన్ని కఠినమైన వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి తన బోర్డు పరీక్ష రాస్తూ ఉండగానే స్కూల్ బాత్రూంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు దేశాన్ని కదిలించిన 2 దారుణమైన సంఘటనలు వెలుగులోకొచ్చాయి. ఢిల్లీలో ఒక వ్యక్తి తన గర్భవతి అయిన భార్యతో పాటు 3 కూతుర్లను కూడా కిరాతకంగా చంపేశాడు. ఇక బీహార్లో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇక చివరిగా
దేశంలోని విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇంకా కొన్ని ఇతర చిన్న చిన్న వార్తలను చూద్దాం. దేశంలో వాతావరణం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపేమో రాజస్థాన్లో ఫిబ్రవరి నెలలోనే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్లో చూస్తే భారీగా మంచు, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒకే దేశంలో ఇంతటి వైరుధ్యం. చూశారు కదా, ఒకే రోజులో ఎన్ని రకాల సంఘటనలు! అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వ్యక్తిగత విషాదాల వరకు, సాంకేతిక అద్భుతాల నుంచి సామాజిక సమస్యల వరకు, ఇవన్నీ మన భవిష్యత్తును ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తాయి. మరి ఈరోజు మనం చూసిన వార్తల్లో ఏది రేపటి చరిత్రను ఎక్కువగా నిర్దేశిస్తుందని అనిపిస్తోంది? ఆ తర్వాత ఉద్యోగులందరిపైన, ముఖ్యంగా జీతం తీసుకునే వాళ్లపై ప్రభావం చూపే ఒక కొత్త పన్ను నిబంధన గురించి కూడా మాట్లాడుకుందాం. అంతేకాదు, మన దేశంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనలు, నేరాలు, వాటికి సంబంధించిన విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. సరే, మరి మొదల పెడదాం. ముందుగా మన దేశ విదేశీ వ్యవహారాల్లో ఏం జరిగిందో చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెసెట్లో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధాని ఆయనే. అక్కడ హమాస్ దాడులను ఖండించడమే కాకుండా రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇక ఈ పర్యటనలో అత్యంత ముఖ్యమైన విషయమేదైనా ఉందంటే అది ఇదే. ఏకంగా 71,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందం. ఆలోచించండి, ఈ ఒక్క సంఖ్య చాలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత బలపడుతోందో అర్థం చేసుకోవడానికి. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఒక పెను యుద్ధాన్ని ఆపానని, దానివల్ల సుమారు 3.5 కోట్ల మంది ప్రాణాలు కాపాడానని ఆయన అమెరికా కాంగ్రెస్లో చెప్పడం అందరినీ ఆశ్చర్యమర్చింది. ఇక మన దేశానికి వస్తే మన ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కొన్ని చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాయి. వాటి ప్రభావం మనందరిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. జీతాలు తీసుకునే ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన వార్త. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటి అద్దె భత్యం అంటే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే పద్ధతిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అంటే ఇకపై హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు ఇంటి యజమాని మనకు బంధువా కాదా అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి, తప్పుడు క్లెయిమ్లను అరికట్టడానికే ఈ కొత్త రూల్ తెస్తున్నారు. న్యాయ వ్యవస్థ నుంచి కూడా కొన్ని గట్టి తీర్పులొచ్చాయి. ముఖ్యంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. మతం, కులం పేరుతో ఇతరుల పరువు తీసే హక్కు ఎవ్వరికీ లేదని తేల్చి చెప్పింది. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే, స్కూల్ పిల్లల కోసం తయారుచేసిన కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠం పట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటివి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. సరే, ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల వైపు వెళ్దాం. ఇక్కడ కొన్ని ఆశ్చర్యపరిచే వార్తలు, కొన్ని మన దేశానికి గర్వకారణమైన వార్తలు కూడా ఉన్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సంబంధించి ఒక పెద్ద వార్త వచ్చింది. ఆయనకు చెందిన దాదాపు 3,716 కోట్ల రూపాయల ఆస్తిని ఈడీ జప్తు చేసింది. ఒక ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులో ఇది చాలా పెద్ద పరిణామం. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యంలో మన సౌరశక్తి పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే సోలార్ ప్యానెళ్లపై ఏకంగా 126% పన్ను విధించింది. దీనివల్ల మన కంపెనీలకు అమెరికా మార్కెట్లో పోటీపడటం చాలా కష్టంగా మారుతుంది. అయితే టెక్నాలజీ విషయంలో ఒక శుభవార్త ఉంది. అదేంటంటే, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు హర్యానాలో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. పర్యావరణ హితమైన రవాణా దిశగా మన దేశం వేస్తున్న ఒక అద్భుతమైన ముందడుగు ఇది. ఇప్పుడు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఒకసారి చకచక చూసేద్దాం. చూస్తే మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచారు. బీహార్లోని గయాని ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి భారీగా నిధులు కేటాయించారు. ఇక రాజస్థాన్లో 2 కన్నా ఎక్కువ పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చని నిబంధన మార్చడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఏదో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతూనే ఉంది. ఇప్పుడు మన సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన, మనల్ని ఆలోచింపజేసే కొన్ని కఠినమైన వాస్తవాల గురించి మాట్లాడుకుందాం.
మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి తన బోర్డు పరీక్ష రాస్తూ ఉండగానే స్కూల్ బాత్రూంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు దేశాన్ని కదిలించిన 2 దారుణమైన సంఘటనలు వెలుగులోకొచ్చాయి. ఢిల్లీలో ఒక వ్యక్తి తన గర్భవతి అయిన భార్యతో పాటు 3 కూతుర్లను కూడా కిరాతకంగా చంపేశాడు. ఇక బీహార్లో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇక చివరిగా దేశంలోని విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఇంకా కొన్ని ఇతర చిన్న చిన్న వార్తలను చూద్దాం. దేశంలో వాతావరణం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపేమో రాజస్థాన్లో ఫిబ్రవరి నెలలోనే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్లో చూస్తే భారీగా మంచు, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఒకే దేశంలో ఇంతటి వైరుధ్యం. చూశారు కదా, ఒకే రోజులో ఎన్ని రకాల సంఘటనలు. అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వ్యక్తిగత విషాదాల వరకు, సాంకేతిక అద్భుతాల నుంచి సామాజిక సమస్యల వరకు. ఇవన్నీ మన భవిష్యత్తును ఏదో ఒక రూపంలో ప్రభావితం చేస్తాయి. మరి ఈరోజు మనం చూసిన వార్తల్లో ఏది రేపటి చరిత్రను ఎక్కువగా నిర్దేశిస్తుందని అనిపిస్తోంది? ఆలోచించండి.